అర్థమైందా? మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నాడు మావో జడే. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని అన్నారు. ఎప్పుడైతే ఆర్థికం అనేది పెరుగుతూ ఉందో ఆటోమేటిక్గా వీళ్ళ మధ్యలో ఇవన్నీ సమస్యలు వస్తూ ఉంటాయి. ఒకసారి మనము భట్టి గారి వివాహం లో రేవంత్ ఫ్యామిలీ చూద్దాం. సేమ్ గూగుల్లో 2 కొడతాం. తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి గారి సోదరుడు తిరుపతి రెడ్డి మరియు తిరుపతి రెడ్డి వివాహం, భట్టి వాళ్ళ వివాహం 2 కొడతాం. ఓకేనా? ఇది ఏంటిది? రేవంత్ ఫ్యామిలీ ఇన్ బట్టి. అయ్యో, ఇదేం లాంగ్వేజ్ వస్తుంది? ఏదో వేరే లాంగ్వేజ్ వస్తుంది. అరే సరే, ఇది వస్తలేదు, ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది ఇలా. ఇట్లా సరే, ఓకే, ఇలా కొడదాం. రేవంత్ రెడ్డి ఫ్యామిలీ ఇన్ బట్టి విక్రమార్క సన్ ఎంగేజ్మెంట్. ఓకే, బట్టి సరే, మీరు గూగుల్లో కొట్టి చూడండి, ఇట్లా వస్తలేదు. అదే ఇట్లా వస్తుందండి. సరే, ఏదో అయింది కంప్లీట్గా. సరే, ఇది వస్తలేదు. మీరు సెర్చ్ చేస్తే ఇలా సకుటుంబ పరివార సమేతంగా అందరూ ఉన్నారు. కానీ ఈరోజు వాళ్ళు మాత్రం లేరు. ఎందుకు లేరు అని అంటే, ఈరోజు వాళ్ళు పెళ్లి కార్డు ఇవ్వడానికి తిరుపతి రెడ్డి గారి అసలు పెళ్లి కార్డు ఎట్లా ఇచ్చారు, నిజంగా ఎందుకు గొడవలు అయినాయి? పెళ్లి కార్డు ఇవ్వడానికి స్వయాన పెళ్లి కుమార్తెనే పోయి ఇచ్చే పరిస్థితి. పెళ్లి కుమార్తెనే పోయి ఈరోజు పెళ్లి కార్డు ఇచ్చే పరిస్థితి. పోయినప్పుడు అమ్మాయికి ఉప్మా పెట్టి తినిపించి పంపించారు. ఉప్మా చేపించి పంపించిన పరిస్థితి. ఎందుకు అయింది మరి గొడవ అంటే, పంపకాల కాడ, పైసల కాడ, డబ్బు కాడ. పైసా నువ్వు ఏం చేస్తావు అంటే, పచ్చని సంసారంలో నిప్పు పెడతా, అన్న తమ్ముళ్ళ మధ్య అగ్గి పెడతా, కుటుంబాలను చీలుస్తా అనే తీరుగా ఈరోజు ఎప్పుడైతే అధికారము డబ్బు అనేది జ్వరపడ్డదో అక్కడ కంప్లీట్గా విరిపారు. అతిరథ మహారథులు వస్తే ఏం లాభం? ఈరోజు సొంతంగా కాసు రేవంత్ రెడ్డి గారి సతీమణి వాళ్ళ భార్య అల్లుడు వాళ్ళు రాలి, బట్టి విక్రమార్క గారి వివాహానికి మేము మొత్తం సకుటుంబ సంపరివార సమేతంగా ఈరోజు పోయేటువంటి పరిస్థితి. కాబట్టి అందరు పోయినాళ్ళు ఏ టు జెడ్ వాళ్ళు వివాహానికి పోయినటువంటి పరిస్థితి. మరి ఎందుకు ఇది ఈ ఇష్యూస్ ఎందుకైనా అంటే, ఈరోజు దీనిపైన రేవంత్ రెడ్డి గారే మాట్లాడాలి. దీని మీద మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అసలు ఎందుకు జరిగింది గొడవ, దేనికోసం జరిగింది, ఎక్కడ పంచాయతీ అయిందనంటే, ఎప్పుడైతే అవినీతి పెరుగుతుందో, అవినీతి సొమ్ము, సెటిల్మెంటు, దందాలు, ఫ్రీ మనీ, ఈ ఫ్రీ మనీ ఎప్పుడైతే వస్తుందో మధ్యలో అక్కడ పంచాలు అయినాయి. సెటిల్మెంట్ అక్కడ ఇద్దరికి కూడా ఇదైపోయింది. ఇద్దరికి కూడా కొంచెం తేడా వచ్చింది. కాబట్టి వీళ్ళెవ్వరు కూడా వివాహానికి పోలేదు. ఇంకోటి కంప్లీట్గా ఎక్కడ కూడా ప్రభుత్వంలో కూడా తిరుపతి రెడ్డికి పనులు చేయొద్దని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ అయినాయి.
ఏడ కూడా తిరుపతి రెడ్డికి ఈరోజు పనులు జరగకుండా కంప్లీట్ అంతటా కూడా ఆదేశాలు జారీ అయినట్టు పరిస్థితి. ఎందుకంటే గీతారెడ్డి గారి బ్రదర్కు ఈయనకు ల్యాండ్ ఇష్యూలో ఎక్కడనో పంపకాల కాడ పంచాదైంది. వీటన్నిటిపైన ఈరోజు రేవంత్ రెడ్డి గారు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం 101% ఉన్నది. ఈరోజు ఆయన మాట్లాడాల్సిన బాధ్యత ఆయన పైన ఉన్నది. ఏదో ఈరోజు నాకు జర ప్రాబ్లం అవుతుంది. సరే, కొంచెం ప్రాబ్లం ఇస్తుంది. అయితే ఇవన్నిటిపైన కూడా ఈరోజు మాట్లాడాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారి పైన ఉన్నది. ఎందుకుందనంటే ఈరోజు నువ్వు చీఫ్ మినిస్టర్ అసలు ఎక్కడ గొడవలైనాయి, ఎందుకు పంచాలైనాయి? ఈరోజు మీ సొంత బ్రదర్ పెళ్ళికే ఈరోజు మీ భార్య బిడ్డలు పోలేని పరిస్థితి ఏంటంటే అంత గ్యాప్ ఎక్కడొచ్చింది అనేది కూడా ఈరోజు మీరు క్లియర్ చేయాల్సిన బాధ్యత, మీరు నోటిలో చేయాల్సిన బాధ్యత ఉన్నది. నాకు ఇంకా చాలా విషయాలు ఇందులో తెలుసు, కానీ నేను పైసలు ఏం చేయగలుగుతాయి, వీళ్ళ పవర్ ఎక్కడ దాకా పోయింది, ఎక్కడ దాకా వీళ్ళ కుటుంబం అనేది చీలింది అనేది చూపియనికి అని చెప్పి నేను పెడుతున్నా ఇది. ఓకే, ఎందుకు ఓపెన్ అవుతలేదు ఇది? చాలా ప్రాబ్లం ఇస్తుంది అది. రైట్, ఇక ఇళ్ళకి పోను, నేను ఇండ్లనే నడిపిద్దాం, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. అయితే ఇగో ఇక్కడనే ఉన్నది కాబట్టి దీనిపైన మీరు కామెంట్ చేయండి. దీనిపైన ఖచ్చితంగా దీన్ని మీ అభిప్రాయం ఏందో కూడా తెలపండి. ఇక ఇంకొక అంశానికి పోదాం. సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి. సర్పంచ్ ఎన్నికల్లో ఈరోజు అంటే అసలు ఎలక్షన్స్ ఎట్లా పెట్టిందంటే ఆల్రెడీ రిజర్వేషన్ల మీద బోలేనంత గందరగోళం ఉన్నది. ఇంత గందరగోళం మధ్యలో ఈరోజు ఎలక్షన్లు నడుస్తూ ఉన్నాయి. ఈ ఎలక్షన్లలో ఈరోజు వాళ్ళు పోటీ చేసే పరిస్థితి కూడా లేకుండా ఈరోజు నేను ఇళ్ళనే చదువుతాను, ఎందుకంటే కొంచెం ఏదో ప్రాబ్లం ఇస్తుంది. అయితే ఈ ఎలక్షన్లో కూడా వాళ్ళు బోలేనన్ని గందరగోళాలు ఉన్నాయి. అసలు ఆ రోజు ఒక ఏపీపీ ఎగ్జామ్ కూడా ఉందంట. వాళ్ళు ఇగో డీజీపీ గారికి ఇచ్చిండ్రు. తెలంగాణ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎగ్జామ్ పరీక్ష 14 డిసెంబర్ 2025 నిర్వహించేందుకు షెడ్యూల్ చేశారు. అదే తేదీన తెలంగాణ గ్రామ పంచాయత్ 2వ దశ ఎన్నికలు కూడా జరుగుతున్నాయంట. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల్లో సగం మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన అనేక రీప్రజెంటేషన్స్ టీజీపీ ఎల్ఆర్బీకి సమర్పించగా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి పుల్లా కార్తిక్ గారి బెంచ్ వాటిని పరిగణనలో తీసుకోవాలని టీజీపీఎల్ఆర్కు సూచించిందంట. అయితే ఇవన్నీ ఉన్నప్పటికీ టీజీపీఎల్ఆర్బి ఇవాళ అంటే 6 డిసెంబర్ 2025 14 డిసెంబర్ 2025 పరీక్ష నిర్వహించేందుకు హాల్ టికెట్లు కూడా విడుదల చేసిందంట. పరీక్ష కేంద్రాలు అభ్యర్థుల జిల్లా ప్రధాన కార్యాలయాల్లో కూడా లేకుండా ఎక్కువ హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో ఉండటంతో, అంటే పరీక్ష కూడా హైదరాబాద్లో ఉందంట. ఇక పరిసర ప్రాంతం ఉండటంతో పరీక్ష అనంతరం తమ గ్రామాలకు వెళ్ళి ఓటు వేసే అభ్యర్థులకు చాలా కష్టసాధ్యంగా ఇక ఓటేసే పరిస్థితి లేదు. ఇక ఆదిలాబాద్ ఎట్లా వేస్తారు, ఖమ్మంలో లేయలేరు, భద్రాద్రిలో లేయలేరు, గద్వాలో లేయలేరు, ఏదో భువనగిరికి అది కూడా 2 సార్లు ఉందంట, పొద్దుగాల మధ్యాహ్నం. పరీక్షా సమయం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5:30 వరకు. ఎక్కడైతే ఓటేస్తారా వరకు 2 పేపర్లు ఉదయం మధ్యాహ్నం కొనసాగుతుంది. ఈ కారణంగా అభ్యర్థులు వాళ్ళంతా న్యాయవాదులే తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఈ విషయం అన్ని మీడియాలు కవర్ చేయమని ఇచ్చింది, కానీ ఎవరు వేయలే. అదేవిధంగా మహిళా అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యేటప్పుడు కుటుంబ సభ్యులు వారిని హైదరాబాద్ కేంద్రాలకు తీసుకువచ్చే పరిస్థితి ఉంది. దీని వలన కుటుంబ సభ్యులు తమ ఓటు హక్కును ఈరోజు